శ్మశాన స్థలాన్ని సాధించినందుకు కలిసి నడుద్దామంటూ నినాదాలు. జూబ్లీహిల్స్ రహమతునగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ లో డెక్కన్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ తో పాటు 40 అడుగులు నడుస్తాం అనే నినాదంతో ఏర్పాటు చేశారు. క్యాంపెయిన్ లో భాగంగా డెక్కన్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంలో ఇరుకైన గల్లీలు, ఎత్తైన ఇల్లు, చాలని స్థలంలో జీవిస్తున్న నగరవాసులకు మరణానంతరం సైతం తిప్పలు తప్పడం లేదు. కుటుంబ సభ్యులు మరణిస్తే ఆచార సంప్రదాయాల మేరకు ఖననం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులలో ఎవరితో ఒకరిది తవ్వి అదే స్థలంలో ఖననం చేయాల్సిన దుస్థితి. ఈ సమస్యపై ఎంతో కాలంగా అప్పటి ప్రభుత్వాలకు, స్థానిక నేతలకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులంతా కలిసి గ్రేవ్యార్డ్ కోసం సంతకాలు సేకరించారు. అనంతరం శ్మశాన వాటిక కోసం 40 అడుగులు నడుద్దామంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి శ్మశాన వాటికకు తగినంత స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇవాళ శుక్రవారం జుమ్మా ప్రేయర్ ఫ్రైడే మస్జిద్ ఆమెనా కలీమి గాయత్రి హిల్స్లో మా ఒక ఆర్గనైజేషన్ డెక్కన్ మైనారిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున గ్రేవ్ యార్డ్ కోసం మేము మార్చ్ తీసినాం. 40 స్టెప్స్ మార్చ్ అని మేము తీస్తున్నాం. అది ప్రభుత్వంతో మేము సవాలు విరుస్తున్నాం. మాకి గ్రేవ్ యార్డ్ అసలు లేదు. మా 18 లొకాలిటీస్కి 50 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 3 డివిజన్ ఉన్నాయి. దాంట్లో యూసుఫ్గూడ, వెంగర్రావు డివిజన్, రహమత్ నగర్ డివిజన్, 3 డివిజన్, 18 లొకాలిటీస్కి 50 సంవత్సరాల నుంచి మాకు గ్రేవ్ యార్డ్ ఉన్నది. ఇప్పుడు మొత్తం గ్రేవ్ యార్డ్ ఫుల్ అయిపోయింది. ప్రభుత్వం నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, త్వరలోనే మాకు ఎక్కడైనా మా దగ్గరనే ఒక గ్రేవ్ యార్డ్ మాకు ఇవ్వమని కోరుతున్నాం. ఓకేనా?